నేను పాస్‌పోర్ట్ బ్రోకర్‌ని కాదు. దొంగ పాస్‌పోర్టులను సృష్టించి మనుషుల అక్రమ రవాణా చేయలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో నేనిక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాస్‌పోర్టుల వ్యవహారంలో గతంలో ఎవరిపైన అటువంటి ఎలిగేషన్స్ వచ్చాయి అనే దానికి సంబంధించి నేను చెప్పదలుచుకోలేదు. గతంలో చాలా సందర్భాల్లో ఈ పాస్‌పోర్ట్ల వ్యవహారం బయటకొచ్చింది. ఆరోపణలొచ్చాయి. నకిలీ పాస్‌పోర్ట్‌లను సృష్టించి మనుషులను అక్రమ రవాణా చేయడం, ఇటువంటి వాటికి సంబంధించిన ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి ఒక నాయకుడి పైన. సరే, ఆ నాయకుడి పేరు నేనిప్పుడు చెప్పదలుచుకోలేదు. బట్ రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగానే ఒక రాజకీయ నాయకుడి గుట్టు విప్పడానికి, ఒక రాజకీయ నాయకుడి పూర్వాశ్రమాన్ని, అంటే పాత చరిత్రను తవ్వి తీయడానికి ఆయన ప్రయత్నించాడు. ఇదొక స్ట్రాటజీలో భాగం. అంటే అవతల ప్రత్యర్థి ఎటువంటి వ్యూహాలు పన్నుతున్నాడు అని తెలిసి ఆ వ్యూహాలకు కౌంటర్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడుగా మనం భావించాలి. లేకపోతే ఈ విషయం రాదు. ఇది అంటే చాలా కాలం కిందట మరుగున పడ్డ వ్యవహారం ఈ పాస్‌పోర్ట్ల వ్యవహారం. తెలంగాణలో అప్పట్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ ఎత్తున పాస్‌పోర్టులను సృష్టించి మనుషులను దుబాయ్‌కు, అమెరికాకు, ఇంకొక దేశానికో పంపించిన ఆరోపణలు, అటువంటి ఇన్ఫర్మేషన్ చాలా కథనాలు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఒక వీడియో నేను వినిపిస్తాను. ఇది చాలా కీలకమైన వీడియో. ఇది తప్పకుండా అందరూ వినాలి. ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజల ముందరకు నాకు ఓటేయండి అని వస్తా ఉన్నాడు. దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయలు తిన్న ఈ కేసీఆర్ మరి ఇవాళ మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల దగ్గరకు వచ్చి మళ్ళొకసారి మమ్మల్ని గెలిపించండి, మా ఎఫిషియన్సీ చూసి గెలిపించండి, మా పార్టీ ట్రాక్ రికార్డ్ చూసి గెలిపించండి, మా అభ్యర్థుల ట్రాక్ రికార్డ్ చూసి గెలిపించండి అంట. ముఖ్యంగా నీ ట్రాక్ రికార్డే బాగలేదు. నీ ట్రాక్ రికార్డు ఆనాడు మరి గత 20-30 సంవత్సరాల క్రితం పాస్పోర్టు కుంభకోణం, పాస్పోర్ట్ బ్రోకర్లు, మరి హ్యూమన్ ట్రాఫికింగ్ కుంభకోణం ఆనాడు మరి ఆల నరేంద్ర గారే పత్రికాముఖంగా 2006 సంవత్సరాలు చెప్పడం జరిగింది. మరి హ్యూమన్ ట్రాఫికింగ్ లో కేసీఆర్ నిందితుడు, కాచిగూడ పోలీస్ స్టేషన్ లో కేసు ఉందని. అదే విధంగా మరి దొంగ నోట్ల కరెన్సీ కుంభకోణంలో కూడా మరి పాత్ర ఉందన్న విషయం ఆనాడు అందరికి కూడా తెలుసు. మరి గూగుల్లో రామకృష్ణ గౌడ్ కేసీఆర్ అని కొడితే ఈజీగా మీకు ఆన్సర్లు వస్తాయి. సో అలాంటి నేరాలున్న ఒక వ్యక్తిని మనం తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి చేసినాం. మొదటి ముఖ్యమంత్రి చేస్తే రెండో ముఖ్యమంత్రి. సో రెండోసారి కూడా ఆయనకు అధికారం ఇస్తే ఆయన చేసిన నిర్వాహకం అంతా ఇంత కాదు. 2039వ సంవత్సరం వరకు వీళ్ళు చేసిన అప్పులు కానీ తీరవు. అంటే కనీసం ఒక 3 తరాల తెలంగాణ భవిష్యత్తు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతోనే నాశనం అయిపోయింది. మొత్తం కూడా ఆ రోజు అందరు కూడా మౌనంగా ఏ మేధావిని కూడా ప్రశ్నించలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఈయన తన గుప్పిట్లో పత్రికలు పెట్టుకొని వాళ్ళ మీద మొత్తం కూడా దుమ్మెత్తిపోయడం, అదే విధంగా వాళ్ళను అప్రధాన్యమైన పోస్టులకు పంపించేయడం. అధికారులు ఎవరన్నా ఉంటే, ఎవరైతే అధికారులు అడుగులు వస్తారో వాళ్ళను గుప్పిట్లో పెట్టుకోవడం, ఇవన్నీ చేసి ఒక భారీ స్కామ్కు స్కెచ్ చేసి, దురదృష్టం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా దీని మీద స్కెచ్ చేసిండ్రు. ఇలా ఆ డబ్బులు ఎక్కడ రికవర్ చేయాలి? అందుకొరకే బహుజన రాజ్యంలో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆస్తులు, బెనామీ ఆస్తులు మొత్తం మీద కూడా ఒక కమిషన్ వేసి తప్పకుండా ఆ ఆస్తులన్నీ కూడా అటాచ్ చేసి తెలంగాణ ప్రజల పరం చేసి ఆ ఆస్తులను వేలం వేసి మరి ఈ అప్పులన్నీ కట్టడమే కాకుండా అదే విధంగా మరి బహుశా ఈ వాయిస్ మీకు ఎవరికైనా అంటే ఇందులో అంటే నా వీడియో చూస్తున్న వాళ్లకు మరి చాలామందికి ఈ వాయిస్ ఎవరిదనే సంగతి తెలుసో తెలియదో కానీ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన కేసీఆర్ హయాంలో గురుకుల రెసిడెన్షియల్ సొసైటీకి సంబంధించిన దాంట్లో ఆయన సెక్రటరీగా పనిచేశాడు. ఆ తర్వాత దానికి విఆర్ఎస్ ఇచ్చి ఉద్యోగం నుంచి బయటకు వచ్చి బహుజన సమాజ్ పార్టీలో చేరాడు. రాష్ట్ర బాధ్యతలు నిర్వహించాడు. అండ్ 2023 ఎలక్షన్స్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి పోటీ చేశాడు.
సరే ఓడిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ చేరాడు. బీఆర్ఎస్ పార్టీలో ఆశ్రయం తీసుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరడాన్ని మనం వ్యతిరేకించేది లేదు, లేదా ఆయన బహుజన సమాజ్ పార్టీ నుంచి బయటకు రావడాన్ని కూడా మనం వ్యతిరేకించేది లేదు. మనకు సంబంధం లేదు. ఆయన ఇష్టం, అది ఆయనకు స్వేచ్ఛ ఉంది. ఆయన ఈ రాజకీయ పార్టీలో ఉండొచ్చు, ఈ రాజకీయ పార్టీలోకైనా ఫిరాయించవచ్చు. బట్ ఒక రాజకీయ నాయకుడు ఒకసారి ఏదైనా మాట్లాడితే అది ఈ రోజుల్లో అది రికార్డే ఉంటుందన్న సంగతి వీళ్ళంతా మర్చిపోతున్నారు. ఇప్పుడు చూడండి, ప్రవీణ్ కుమార్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది తాజాగా. ఎందుకు వైరల్ అవుతోంది? బికాస్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నేపథ్యంలో అసలు ఎవరు ఈ పాస్పోర్ట్ బ్రోకరు, ఏం చేశాడు పాస్పోర్ట్ బ్రోకర్ అనే ఒక క్యూరియాసిటీ జనంలో ఉంది. ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పాడనేది మనకు తెలుసు. నేను చెప్పదలుచుకున్నా పేరు. ప్రవీణ్ కుమార్ చెప్పాడు క్లియర్గా. ఎవరో పాస్పోర్ట్ బ్రోకర్గా పనిచేసిన మనిషి కావచ్చు, లేదంటే మనుషుల్ని అక్రమ రవాణా చేసిన సందర్భంగా కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం కానీ, గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఎంపీగా పనిచేసిన ఆలయ నరేంద్ర చేసిన వ్యాఖ్యల విషయం కానీ, ఇదంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో బహుజన సమాజ్ పార్టీలో ఉన్న సమయంలో చెప్పిన మాటలు. ఆయన ఇప్పుడు దీంట్లోకి వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు ఆయన కేసీఆర్ ఆస్తుల గురించి మాట్లాడు. మీరు వినుంటారు అందులో వీడియోలో ఆయన ఏం చెప్తున్నాడు? బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ అక్రమంగా సంపాదించుకున్న, కేసీఆర్ కుటుంబ సభ్యులు అక్రమంగా సంపాదించుకున్న, వాళ్ళ బంధువులు బినామీలు సంపాదించుకున్న మొత్తం ఆస్తుల్ని మేము సీజ్ చేస్తాము, జప్తు చేసి పారేస్తాము, జప్తు చేసి వాటిని ప్రజల పరం చేస్తాము అన్నాడు. బహుశా ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో నాయకుడు కనుక ఆయన కేసీఆర్ ఆస్తుల గురించి మాట్లాడే అవకాశం లేదు, లేదా పాస్పోర్టుల వ్యవహారం గురించి మాట్లాడే అవకాశం లేదు, మనుషుల అక్రమ రవాణా గురించి మాట్లాడే అవకాశం కూడా లేదు. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు. ఆయన బీఆర్ఎస్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు ఆయన ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది, ప్రవీణ్ కుమార్ చెప్పింది ఒకటే. అంటే ఒక వ్యక్తి గురించి, ఒక నాయకుడి గురించి మాట్లాడుతున్నారు. ప్రజల్లో సహజంగానే ఎవరి పాస్పోర్ట్ బ్రోకర్, ఎందుకు రేవంత్ రెడ్డి స్పెసిఫిక్గా చెప్పాడు అనే దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు అదొక హాట్ టాపిక్, ఎవరు పాస్పోర్ట్ బ్రోకర్ అనే దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఆయన బహుజన సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలే కావచ్చు. ఆయన ఇప్పుడు కేసీఆర్ పంచన చేరాడు కనుక కేసీఆర్ ఆయనకు దైవ సమానుడుగా కనిపిస్తుండొచ్చు, లేదా కేసీఆర్ పట్ల ఆయనకు అమితమైన భక్తి కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పడి ఉండొచ్చు. మనం ఏమీ అభ్యంతరం పెట్టదలుచుకోలేదు. సో ఇక్కడ పాయింట్ ఏమిటి? హూ ఈజ్ పాస్పోర్ట్ బ్రోకర్ అండ్ ఎవరు హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు, మనుషుల అక్రమ రవాణా అంటే ఇక్కడ నుంచి దుబాయ్కో మరో చోటుకో పంపించడమో, లేదా పంపించే విధమైన ఏర్పాటు చేయడమో, ఇదంతా గతంలో చాలా వచ్చాయి విషయాలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ వీడియో వైరల్ అవుతుంది కనుక ఇది నేను మీకు వినిపించాను. థ్యాంక్ యూ వెరీ మచ్.